క్లూ టుడే న్యూస్కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశానుసారం ఆందోళన జోగిపేట మున్సిపల్ కమిషనర్ తిరుపతి ఆధ్వర్యంలో డ్రైడే కార్యక్రమంలో భాగంగా శనివారం జోగిపేట 5వ వార్డు 7వ వార్డులో ఉన్న డబుల్ బెడ్రూమ్ల ఆవరణంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల బృందంచే దోమల నుండి వ్యాపిస్తున్న వ్యాధులు మలేరియా, టైఫాయిడ్, చికెన్ గున్యా, డెంగ్యూ లాంటి విష జ్వరాలు, ప్లాస్టిక్ వాడకంపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ సాంస్కృతిక సారథి బృందం కళాకారులు శేఖర్ గౌడ్, మదన్, రాజు, రవీందర్, చామంతి, అగమయ్య, మున్సిపల్ కౌన్సిలర్ సంతోష్ కుమార్, సిబ్బంది ఆర్పి లక్ష్మి, విజయ, మంజుల, అనిల్ కుమార్, నాగయ్య, సాయి, ప్రణీత, మంజుల, రాములు, సుజాత, నర్సమ్మ, వీరమణి, వాణిజ్య కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. దోమలల్లో కూడా అట్లనే సారసారలా దోమకాలం వచ్చింది మాయన్నో జాగ్రత్తగా ఉండాలి. ఓలమ్మో దోమకాలం వచ్చింది మాయన్నో జాగ్రత్తగా ఉండాలి. జాడ చెత్త ఆడుంచి మురికి నీరు నిలువ ఉంచి సత్యవంత అన్నమంత దాచుకొని తినకండి. ఓలమ్మో చాలా రకాల దోమలు ఉంటాయమ్మా, మీకు తెలియదు కాదు.